Hi viewers, this is Ramana Kumar from Vizag. Welcome to our YouTube channel. Thank you for opening my YouTube channel. Thank you for supporting me. Friends, ఇదివరకే మన YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా నుంచి కృతజ్ఞతలు. ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తారో వారందరికీ మన YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి. ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అనేవి చేయలేదు. లైక్ జాబ్ రావడం కావచ్చు, కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల కావచ్చు, ఆన్లైన్ ప్రాసెస్ కావచ్చు, ఇటువంటివి ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇవాల్టి వీడియో నుంచి ప్రతి వారం కూడా 2 లేదా 3 వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను, మీ ముందుకు అప్డేట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి మరియు మీ యొక్క శ్రేయోభిలాషులతో షేర్ చేసుకోండి అండ్ దెన్ నెక్స్ట్ సపోర్ట్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇవాల్టి వీడియోలో మనం MS వర్డ్ ఆఫీస్లో భాగంగా ఈరోజు మనం MS వర్డ్లో రివ్యూ ట్యాబ్లో ఉన్న ఫస్ట్ గ్రూప్ అయిన ప్రూఫింగ్ అనే గ్రూప్ గురించి నేర్చుకుంటాం. ఇందులో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ గురించి నేర్చుకుంటాం. దెన్ నెక్స్ట్ వర్డ్ కౌంట్ నేర్చుకుంటాం అండ్ దెన్ నెక్స్ట్ థిసారస్ నేర్చుకుంటాం, రీసెర్చ్ అండ్ ట్రాన్స్లేట్ ఇవన్నీ నేర్చుకుంటాం. కాకపోతే మనకు ఇందులో ఉపయోగపడేది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అండ్ దెన్ నెక్స్ట్ వర్డ్ కౌంట్. థిసారస్, రీసెర్చ్ అనేది అండ్ ట్రాన్స్లేట్ అనేది సింపుల్గా జస్ట్ ఎలా ఉపయోగిస్తారు, ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను అంతే. సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి, ఉపయోగించుకోండి, లైక్ చేయండి. లెట్స్ గో అవర్ వీడియో. MS వర్డ్ ఓపెన్ చేద్దాం. MS వర్డ్ ఓపెన్ చేయాలంటే విండోస్ ఆర్, దెన్ టైప్ ఇన్ వర్డ్, దెన్ ఎంటర్. Desktop list, debut video capture software, document 1 Microsoft Word, blank. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డిఫాల్ట్ టెక్స్ట్ అయిన రాండమ్ టెక్స్ట్ అని తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు R A N D లెఫ్ట్ ప్రెస్ right parent ఎంటర్. on the insert. చూడండి ఆన్ ది ఇన్సర్ట్ టైప్. ఇక్కడ మనకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అప్లై చేయాలంటే షార్ట్ కట్కి వచ్చేసి F7 ప్రెస్ చేసిన మనకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ యాక్టివేట్ అవుతుంది. లేదంటే Alt+R+S ప్రెస్ చేసిన మనకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది యాక్టివేట్ అవుతుంది. Alt R మీన్స్ రివ్యూ ట్యాబ్, S మీన్స్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనమాట, స్పెల్లింగ్ చెక్ అనమాట. చూడండి, ఇప్పుడు సెలెక్ట్ చేయకుండానే Alt RS ప్రెస్ చేద్దాం. Alt R Ribbon tab and Microsoft Office Word dialog. The spelling and grammar check is complete. చూడండి, ద స్పెల్లింగ్ గ్రామర్ చెక్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పింది. ఎందుకని చెప్పింది అలాగా? ఈ మనం ఇక్కడ పేస్ట్ చేసిన టెక్స్ట్లో ఎటువంటి మిస్టేక్ లేదు కాబట్టి కంప్లీటెడ్ అని చెప్పింది. చూడండి, ఇక్కడ మనం మిస్టేక్ అనేది చేద్దాం. ఇన్సర్ట్ని INSERT ఇన్సర్ట్. సో ఈ తీసి ఓ పెడదాం. సో spelling S out of spelling error tab. చూడండి, spelling error insert. స్పెల్లింగ్ ఎర్రర్ ఇన్సర్ట్ అని చెప్పింది కదా. స్పెల్లింగ్ ఎర్రర్ ఉంటే రెడ్ కలర్లో చూపిస్తుంది, రైట్ ఉంటే గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది అనమాట. చూద్దాం, ఇక్కడ సెలెక్ట్ చేయలేదు నేను. Alt RS ప్రెస్ చేస్తున్నాను. Ribbon tab S spelling and grammar English India dialog, not a dictionary edit insert INSORT. చూడండి, నాట్ ఏ డిక్షనరీ. ఇది మీరు టైప్ చేసిన వర్డ్ అనేది ఈ డిక్షనరీ లేదు. ఇది మీరు చూస్ చేసుకున్న డిక్షనరీ వచ్చేసి ఇంగ్లీష్ ఇండియా డిక్షనరీ అని చెప్పి మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ట్యాప్ ప్రెస్ చేస్తే మనకు దీనికి సంబంధించిన సజెషన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ చూపించడం జరుగుతుంది. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. సజెషన్స్ చూడండి, ఇన్సర్ట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇన్సర్ట్స్. సో ఈ 3 ఆప్షన్స్ రావడం జరిగింది. మనకు కావాల్సింది ఇన్సర్ట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసిన అప్లై అవుతుంది. దెన్ ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ చూద్దాం ఏ ఆప్షన్స్ ఉన్నాయో. Spelling and grammar English India dialog, not a dictionary language combo box English India Alt+D. చూడండి, ఇంగ్లీష్ ఇండియా. ఇక్కడ మనకు వేరే లాంగ్వేజ్ కావాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. లైక్ ఇంగ్లీష్ US, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ కింగ్డమ్, ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. దెన్ ట్యాప్ check grammar check box checked Alt+K. చూడండి, ఇక్కడ చెక్ స్పెల్ గ్రామర్ అని చెప్పింది కదా, ఇక్కడ చెక్ చేసి ఉండదు, చెక్ చేసి ఉండాలన్నమాట. సో నేను చెక్ చేశాను. చెక్ చేస్తే మనకు నా స్పెల్లింగ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. దెన్ నెక్స్ట్ ఆటోమేటిక్ కరెక్ట్ చేసి ఆప్షన్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది అనమాట. దెన్ ట్యాప్ చూడండి, ఇగ్నోర్ వన్స్ అంటే మీరు ఇదే వర్డ్తో మీరు ఏకీభవించినట్లయితే, ఇదే వర్డ్ మాకు మా డాక్యుమెంట్లో కావాలి అనుకుంటే ఇగ్నోర్ వన్స్ అంటే ఇప్పుడు మీరు సేవ్ చేసిన ఇప్పుడు మీరు కర్సర్ యాక్టివేట్ చేసిన వర్డ్నే చేంజ్ చేయాలనుకుంటే ఇగ్నోర్ వన్స్. దెన్ ట్యాప్. లేదా మీ డాక్యుమెంట్లో
ఈ వర్డే కాకుండా మిగతా వర్డ్స్ కూడా చేంజ్ చేయాలనుకుంటే, అంటే పర్వాలేదు నేను టైప్ చేసిన డాక్యుమెంట్లో అన్నీ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇగ్నోర్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అన్నీ ఒకేసారి కరెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ టు డిక్షనరీ, ఈ వర్డ్ని మనం డిక్షనరీలోకి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి దీన్ని మనం ఇన్సర్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, కర్సర్ అనేది చేంజ్ చేయాలనుకుంటే ఈ చేంజ్ బటన్ దగ్గరకు వచ్చి ఎంటర్ చేస్తే మనకు ఇంతకుముందు ఏ వర్డ్ అయితే మనం ఎగ్జాక్ట్ వర్డ్ ఉంటుందో ఆ వర్డ్ అనేది రీప్లేస్ అవుతుంది. చేంజ్ ఆల్, ఈ మన డాక్యుమెంట్లో మిగతా మిస్టేక్స్ ఉన్న ఎర్రర్స్ ఉన్న స్పెల్లింగ్స్ అవన్నీ అప్డేట్ అవ్వాలనుకుంటే, రీప్లేస్ అవ్వాలనుకుంటే చేంజ్ ఆల్ అని బటన్ మనకు యూజ్ అవుతుంది. ఆటో కరెక్ట్, మనకు ఈ కర్సర్ ఇది ఎక్కడ పెట్టకుండా ఏం చేయకుండానే ఈ ప్రాసెస్ చేయకుండానే ఆటో కరెక్ట్ అనే ఆటోమేటిక్గా కరెక్ట్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. క్యాన్సిల్ బటన్, ఇన్సర్ట్, ఇగ్నోర్ వన్స్, ఇదే వర్డ్ని మనకు కావాలనుకుంటే ఇగ్నోర్ వన్స్ ఎంటర్ చేస్తున్నాను. Microsoft Office Word dialog. The spelling and grammar check is complete. Okay button. చూడండి ద స్పెల్లింగ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పింది, ఇక్కడ ఓకే బటన్. Document. చూడండి On the insert tab, click N I space I N S O R T. చూడండి ఇన్సర్ట్ అనే space. ఇన్సర్ట్ అనే వర్డ్ అయిపోయింది. Insert. చూడండి స్పెల్లింగ్ ఎర్రర్ అని చూపించడం లేదు, దీన్ని చేంజ్ చేద్దాం. Insert selected. సెలెక్ట్ చేసాము, ఆల్ట్ ఆర్ Ribbon tabs Yes. and Microsoft Office Word dialog. Word finished checking the selection. Do you want to continue checking the remainder of the document? సో మనం రీప్లేస్ ఇగ్నోర్ చేసాం కాబట్టి మనకు స్పెల్లింగ్ గ్రామర్ అనేది ఎర్రర్ చూపించటం లేదు. చూడండి మళ్ళీ రిమూవ్ చేసేద్దాం. నేను On the selected text blank మళ్ళీ టెక్స్ట్ తీసుకుందాం. equals RAND right parent page 1 on the insert on the insert insert సెలెక్ట్ చేస్తున్నాను, insert selected ఆల్ట్ ఆర్ఎస్ ribbon tabs tab and Microsoft Office Word dialog. Word finished checking document 1 page space T A D A T T R E R E సేమ్ ఓ పెడుతున్నాను, దెన్ ఆల్ట్ ఆర్ఎస్ ribbon tab S spelling and grammar English India dialog. Not a dictionary edit insert చూడండి సేమ్ ఇన్సర్ట్, నాట్ ఏ డిక్షనరీ లేదని చెప్పింది. ట్యాబ్ suggestions list ఇన్సర్ట్ spelling and grammar in check grammar ignore once button ఇగ్నోర్ వన్స్ చేసాం ఇందాక. ignore all button note plus G ఇగ్నోర్ ఆల్, add to dictionary button note plus ignore all button note add change button note plus చేంజ్ బటన్, ఎంటర్. Microsoft Office Word dialog. The spelling and grammar check is completed, ఎంటర్. document 1 on the insert చూడండి N S E insert tab insert సో N S E R T చూడండి INSERT space ఇన్సర్ట్ ఇలా రావడం రీప్లేస్ అయింది అనమాట. ఇప్పుడు మనం 2-3 వర్డ్స్ని మిస్స్పెల్ చేద్దాం. T R E R E O tag comma the గ్యాలరీస్ని A E R I E S space S E O ఓకే. spelling error delirios చూడండి 2 చేశాను, ఇక్కడ out of comma tab spelling error ఇన్సర్ట్ కర్సర్ ఇన్సర్ట్ దగ్గర పెట్టాను. ఇక్కడ మళ్ళీ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది యాక్టివేట్ చేద్దాం. ఆల్ట్ ఆర్ dialog S office S spelling and grammar చూడండి cancel but not a dictionary edit insert INSORT నాట్ ఏ డిక్షనరీ. చూడండి స్పెల్లింగ్ చెప్పి ఈ స్పెల్లింగ్తో ఈ డిక్షనరీలో వర్డ్ అనేది లేదని చెప్పడం జరిగింది. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. dictionary language combo box English India alt plus D check grammar undo edit but change button alt plus C change all button auto correct cancel not a dictionary check grammar undo edit but change button alt plus C change all button alt plus L చూడండి auto correct button alt plus R change all button alt చేంజ్ ఆల్ ఎంటర్ చేస్తున్నాను. అన్నీ కావాలి, 2 మనం మిస్ స్పెల్ అనేది 2 చేసాం కదా, సో చేంజ్ ఆల్. Microsoft Office Word dialog. Change all is not available because the replacement contains the original misspelled word. Choose change to modify only the sentence or undo edit to restore original sentence. Spelling and grammar English change button alt auto correct button alt check undo edit but check undo edit button not a dictionary not a dictionary edit check grammar undo edit change but change all but document here on the spelling error insert tab చూడండి 1084 blank equals RAND right parent can always command on the insert insert N I N E R E R సో E రాంగ్ ప్లేస్ O out T A D T A E
Galerios O. సో ఈ Galerio selected. S selected. Galer spelling error S. O-I-R-E-L-L-A-G. Galerio selected. సో గ్యాలరీస్ అనేది సెలెక్ట్ చేశాను ఇక్కడ Alt RS. S. Spelling and grammar. English. India. Dialogue. Not a dictionary. Not a dictionary. Edit. Insert. I-N-S-O-R-T. చూడండి ఇన్సర్ట్. సో నాట్ ఏ డిక్షనరీ. Suggestions. List. Insert. ఇన్సర్ట్ దెన్ ట్యాబ్. Spelling and grammar. Check grammar. Ignore once but no. ఇగ్నోర్ వన్స్. Ignore all but no. ఇగ్నోర్ ఆల్. ఇక్కడ ఎంటర్ చేద్దాం. Not a dictionary. Edit. Galerios. చూడండి ఇందాక ఇన్సర్ట్ వచ్చింది ఇప్పుడు గ్యాలరీస్ అనే ఈ వర్డ్ మిస్పెల్ చేసాం కదా ఇది చూపిస్తుంది అంట. Spelling and check grammar checkbox. Ignore once. Ignore all but no plus G. Microsoft Office Word dialog. Word finished. Checking the selection. Do you want to continue checking the remainder of the document? Yes but note plus Y. No but note plus N. సో నో. ఇంకా మనకు ఈ డాక్యుమెంట్ లో రెండే మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నో. Space document. చూడండి Page 1 section 1 on the insert tab. The Galerios include Galer comma tab insert O-R-T-R-O-S-N-I. Insert selected. చూడండి Alt RS. Ribbon tab control and Microsoft Office Word no yes but no yes but no plus Y. Spin Microsoft Office Word dialog. The spelling and grammar check is complete. Spit document page 1 section 1 S-O-R-T space insert selected. ఇట్లా మనకు ఇగ్నోర్ అంటే మనం ఏకీభవించిన అనమాట. చూడండి రాంగ్ స్పెల్ చూపించదు. Tab comma the Galerios. చూడండి స్పెల్లింగ్ ఎర్రర్ చూపించటం లేదు. ఇట్లా మనము సేమ్ మనం ఏదైతే టైప్ చేసాం ఆ వర్డ్ని లైక్ మన నేమ్ కావచ్చు మన విలేజ్ నేమ్ కావచ్చు కొన్ని డిక్షనరీలో ఉండవు. ఇటువంటివి మనం యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 1084 characters blank. ఇట్లా మనకు చేంజ్ చేయాలి చూద్దాం ఈసారి. Equals R-A-N-D right parent on the insert tab. చూడండి The insert E-R-T-R-E-O tab include gallery A include C-L-U-D-E space E-D-E-D-U-O spelling error include. చూడండి ఇంక్లూడ్ యూ తీసి ఓ పెట్టాను. ఇక్కడ మనం include selected సెలెక్ట్ చేసాము. Alt RS లేదంటే F7 ప్రెస్ చేద్దాం ఈసారి. Spelling and grammar. English. India. Dialogue. Not a dictionary. Edit. Include. I-N-C-L-O-D-E. చూడండి ఇంక్లూడ్ ని ఇంక్లూడ్ అని చెబుతుంది. ట్యాబ్. Suggestions. List. ఇంక్లూడ్. సో ఇక్కడ ఒకే ఆప్షన్ ఒక వర్డ్ మాత్రమే చూపించింది సజెషన్. దెన్ ట్యాబ్. Check grammar. Ignore one. Ignore all. Add the dictionary. Change button. No change all button. Change all button. Enter. Microsoft Office Word dialog. Word finished. Checking the selection. Do you want to continue checking the remainder of the document? Yes but no. రిమైండర్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంటే ఇంకా డాక్యుమెంట్ లో సెర్చ్ చేయాలనుకుంటే ఈ వర్డ్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వర్డ్ కావాలనుకుంటే ఎస్ కొడుతున్నాను. Microsoft Office Word dialog. The spelling and grammar check is complete. Space document 1 Microsoft Word page galleries comma tab insert N-O-R-T space చూడండి insert selected ఇన్సర్ట్ దెన్ నెక్స్ట్ Alt RS. ribbon and Microsoft Office Word no button yes button no plus what space Microsoft Office Word document 1 page 1 N-S-O-R-T space ఇప్పుడు ఇన్సర్ట్ అనే వర్డ్ ని చేద్దాం. insert selected ఇన్సర్ట్ Alt RS. ribbon and Microsoft Office no button yes button no button no space document 1 page 1 N-I insert selected ribbon and Microsoft Office Word dialog. Word finished checking. So finish spin Microsoft document page A B space D A T T R O S O R T insert selected. Grid dialog. Office and Microsoft Office Word no button no yes button no button spin document page 1 section insert T T A B comma D A T T R O S N S O R T space insert selected. I space I-N I space insert tab insert tab comma the galleries the tab insert. ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. tab include items that are designed. డిజైన్ చూద్దాం ఈసారి. E-S-I-G-N-E-D space D-E-D space D-S
Spelling error Dezines. ఇది చూడండి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేద్దాం. Dezines selected. Alt RS. Dialog S. Spelling and grammar. English. India. Dialog not a dictionary. Not a dictionary. Edit. Dezines. DESI. Suggestions. List. Designs. చూడండి డిజైన్. Designees. Designers. 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 Designed. Design. Designee. Designing. Designer. Designer. Designs. Designs. Designees. Designs. Designs. Designer. Designee. Designed. సో మనకు డిజైన్ ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు సరిపోతుంది. లేదంటే Alt C. Microsoft Office Word dialog. Word finished. Checking the selection. Do you want to continue? No button. Space. Document 1. Page 1. Your doc. ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఇలా. దెన్ నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం ఏ ఆప్షన్స్ ఉన్నాయో. Alt RS. Alt R. Ribbon tabs. Then tab. Review tab. Proofing grouping. Spelling and grammar button. Check the spelling and. Then tab. Research button. Open the research task pane to search through reference materials such as dictionaries, encyclopedias. చూడండి ఫ్రెండ్స్, రీసెర్చ్ అనే ఆప్షన్ ఎలా యూజ్ అవుతుంటే దీని యొక్క షార్ట్ కట్కి వచ్చేసి Alt R అనమాట. Alt R మీన్స్ రివ్యూ ట్యాబ్, R మీన్స్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ అనే ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే మీకు ఏదైనా వర్డ్కి లవ్కి సంబంధించిన కానీ, టాలెంట్కి సంబంధించిన కానీ, నాలెడ్జ్కి సంబంధించిన కానీ డెఫినేషన్ కావాలనుకున్నా, లేదంటే ఎగ్జాక్ట్ మీనింగ్ కావాలనుకున్నా ఈ రీసెర్చ్ అనే ఆప్షన్ ద్వారా మనం చూసుకోవచ్చు అనమాట. ఎంటర్. కాకపోతే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి. Research toolbar. Research property page. Search for. Edit. Search for tables. చూడండి, సెర్చ్ ఫర్ టేబుల్స్. టేబుల్స్ అనే దగ్గర కర్సర్ ఉంది కాబట్టి టేబుల్స్ అని చూపిస్తుంది. Land. సో టేబుల్స్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. లేదంటే వద్దనుకుంటే ఇక్కడ లవ్ ట్యాప్. Love. Start searching button. Button sends or stops the query. చూడండి, దెన్ ట్యాప్. Show results from. Combo box. All reference books. Show results from. చూడండి, సోల్ రిజల్ట్స్ ఫ్రమ్ ఆల్ రెఫరెన్స్ బుక్స్. చూడండి, అన్ని అంటే ఇంటర్నెట్లో ఏమున్నాయో, బుక్స్ ఏవి ఉన్నాయో అవన్నీ డెఫినేషన్ కావచ్చు, మీనింగ్ కావచ్చు, అన్ని లవ్కి సంబంధించిన చూపించడం జరుగుతుంది. దెన్ ట్యాప్. Get services on Office Marketplace link. దెన్ ట్యాప్. Research options link. దెన్ ట్యాప్. Search for. Edit. Search for. Selected love. Start searching. Show results. Get services. Research options So link. Search for. Edit. Search for. Select research options. రీసెర్చ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. Get services on Office. గెట్ సర్వీసెస్ అండ్ ఆఫీస్ మార్కెట్ బటన్. ఇక్కడ ఇలా కూడా మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. దెన్ ట్యాప్. Microsoft Word. DAT. Comma. Headers. Comma. Headers. చూడండి, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఈ ఆప్షన్ అయితే ఇలా యూజ్ అవుతుంది. Alt R. Ribbon tabs. దెన్ ట్యాప్. Research thesaurus. Buttons. థిసారస్ అనే ఆప్షన్ దేనికి యూజ్ అవుతుందంటే మనకు ఇంగ్లీష్ వర్డ్ తెలిసినప్పుడు ఆ వర్డ్కి సంబంధించిన రిలేటివ్ వర్డ్స్ లైక్ సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, ఇవన్నీ కావాలనుకుంటే థిసారస్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట. దీని యొక్క షార్ట్ కట్కి వచ్చేసి Alt R E. చూడండి, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. Microsoft Word document edit multi-line selected headers. హెడర్స్. ఇక్కడ హెడర్స్ అనే ఉంది. ఇక్కడ మనం దీన్ని రిమూవ్ వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. Page 1 section. Your document. You can use these comma lists. Spelling out of spelling error footers. Out of spelling errors. Use can you document your document. డాక్యుమెంట్ అనే దీన్ని సెలెక్ట్ చేద్దాం. Document selected. సెలెక్ట్ చేశాను. Alt R. Ribbon tab. Word dialog 1. Word content. Page 1 section. Document selected. Document Alt R. Ribbon tab E. Microsoft Word document edit multi-line selected document. 3.81 centimeter. చూడండి, Alt R. Ribbon tab. Then tab. Thesaurus. Button suggests other words with a similar meaning to the word you space. Microsoft Word document edit multi-line selected dot. 5.08 cent. చూడండి, Microsoft desktop list. మళ్ళీ ఓపెన్ చేద్దాం MS Word. Run dialog text on desktop list. Debut video document 1. Blank. చూడండి, టెక్స్ట్ అనేది లేదంటే ఒక వర్డ్ తీసుకుంటున్నాను ఇక్కడ. LOVE. Line E. Line E. Love. లవ్ సెలెక్ట్ చేస్తున్నాను. Love selected. సెలెక్టెడ్. ఇక్కడ Alt R. Ribbon. Then tab. Research thesaurus. Button suggests other words with a similar meaning to the word you have selected. Shift plus F7. Alt R E. చూడండి, Alt R E. ఎంటర్ చేస్తున్నాను. Research toolbar. Research property page. Search for. Edit. Search for. Love. చూడండి, సెర్చ్ ఫర్ అనే దగ్గర మనం ఏదైతే సినోనిమ్ లేదా యాంటోనిమ్ కావాలనుకుంటామో ఆ వర్డ్ని ఇక్కడ టైప్ చేయాలి. దెన్ ట్యాప్. Start searching button. Button sends or stops the query. దెన్ ట్యాప్. Show results from. Combo box thesaurus. English. United Kingdom. Show results from. చూడండి, ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్ ఈ లాంగ్వేజ్ నుంచి మనకు
మీనింగ్స్ కానీ వర్డ్స్ కానీ రావడం జరుగుతుంది. దెన్ ట్యాప్ research property page, thesaurus, feel affection for V. చూడండి ఇక్కడ Feel affection వచ్చింది. for V. అప్పర్ డౌనర్తో కూడా నావిగేట్ అవ్వచ్చు. లేదా ట్యాప్ Thesaurus, చూడండి డౌనర్ feel affection for V. Grouping, feel affection for ఫీల్ ఎఫెక్షన్ లవ్ అంటే. దెన్ ట్యాప్ feel affection for సారీ డౌనర్ adore button, అడోర్ worship button, వర్షిప్ be in love with button, బీ ఇన్ లవ్ విత్ be devoted to button, బీ డివోటెడ్ care for button, కేర్ ఫర్ find irresistible button, ఫైండ్ యువర్ రెజిస్టబుల్ బటన్ be keen on button, బీ keen be fond of button, బీ ఫాండ్ hate, antonym, Hate. button, చూడండి యాంటోనిమ్ వచ్చింది. హెయిట్ అనేది యాంటోనిమ్. like, V. Grouping, like, V. 3 Like. button, like button, లైక్ be keen on button, బీ keen be partial to బీ button, పార్సల్ have a weakness for button, హ్యావ్ వీక్నెస్ ఇవన్నీ యాంటోనిమ్స్ అనమాట. ఇలా మనం థెసారస్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఆల్టర్ ribbon, దెన్ ట్యాప్ research, thesaurus, translate, button, translate the selected text into a different language, Alt R L, చూడండి ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే మనం నచ్చిన లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అది కూడా ఇంటర్నెట్ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. అది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ నేను అనౌన్స్ పెట్టలేదు, ఒకసారి వెయిట్ చేయండి. speak command keys on, ఎస్ స్పీక్ కమెంట్స్ కీస్ ఆన్. tab, shift plus tab, translate, button, translate the selected text into a different language, Alt R L, చూడండి ట్రాన్స్లేట్ డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్. స్పేస్ బార్, space, Microsoft Word document, edit, multi-line, selected, love, దెన్ ట్యాప్ tab, page 1, section 1, love, tab, love, down arrow, up arrow, love, CTRL plus shift plus right arrow, love, select, Alt plus R, ribbon, tab, సో లాంగ్వేజ్ tab, thesaurus, tab, translation screen, tip, drop down button, sub menu, ఈ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనకు right arrow, comments, grouping, new, left arrow, grouping, translation screen, tip, shift plus tab, enter, Microsoft Word document, edit, multi-line, selected, love, చూడండి ఇది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Alt plus R, ribbon, tab, దెన్ వర్డ్ కౌంట్. దెన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. వర్డ్ కౌంట్ యొక్క షార్ట్ కట్కి వచ్చేసి ఆల్ట్ ఆర్ డబ్ల్యూ. ఆల్ట్ ఆర్ మీన్స్ రివ్యూ ట్యాబ్, డబ్ల్యూ మీన్స్ వర్డ్ కౌంట్. tab, review tab, read tab, this tab, trans tab, set line tab, word count, button, finds out the number of words, characters, paragraphs, and lines in the document. You can also find the word count in the status bar at the bottom of the window, Alt R W. చూడండి ఆల్ట్ ఆర్ డబ్ల్యూ. ఇక్కడ వర్డ్ కౌంట్ అనేది మనం ఏదైతే డాక్యుమెంట్ టైప్ చేస్తున్నామో, ఏదైతే డాక్యుమెంట్ చదువుతున్నామో, ఏదైతే డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఫస్ట్ పేజీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే ఈ వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. Enter, word count dialog, 1 pages, 1 words, 4 characters, no చూడండి space, 1 pages 1 character, నో స్పేసెస్ అని చెప్తుంది. document, ఇక్కడ మనం backspace, టెక్స్ట్ తీసుకుందాం. equals, R-A-N-E, right parent, enter, page, చూడండి టెక్స్ట్ అనేది వచ్చింది. CTR, ఇక్కడ మనం వర్డ్ కౌంట్ యూజ్ చేద్దాం. ఆల్ట్ ఆర్ డబ్ల్యూ, Alt plus W. Down arrow of your document, up arrow, spelling error, W on the insert tab, the galleries in left arrow, spelling error, W, right arrow, backspace, up arrow on the insert, చూడండి ఆల్ట్ ఆర్ డబ్ల్యూ, Alt plus R, ribbon tabs, word count dialog, 1 pages, 185 words, 898 characters, no spaces, 1080 characters, with spaces, 3 paragraphs, 12 lines, statistics, close button, చూడండి ఎన్ని లైన్స్, ఎన్ని పారాగ్రాఫ్స్. సో ఇన్ ద నెక్స్ట్ ఫస్ట్ పేజ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎంత స్పేస్ ఉంది, అవన్నీ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఈ వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ ఇలా యూజ్ అవుతుంది. చూడండి ప్రాసెస్ వచ్చేసి this document, 1, up arrow on the down arrow, end, up arrow on the insert down, CTRL plus end, blank, up arrow, down arrow, ఇక్కడ కొన్ని లైన్స్ తీసేద్దాం. shift plus up arrow, command shift plus up arrow to change, backspace, సో రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూద్దాం. up arrow, current, నెక్స్ట్ వర్డ్ కౌంట్ యూజ్ చేద్దాం. ఆల్ట్ ఆర్ డబ్ల్యూ, Alt plus R, ribbon tabs, word count dialog, 1 pages, 119 words, 578 characters, no spaces, 695 characters, with spaces, 2 paragraphs, 8 lines, statistics, close button, సో క్లోజ్ బటన్. document, ఇట్లా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ Alt plus R, ribbon, దెన్ ట్యాబ్, నాకు tab, the tab, set line tab, word tab, comments, group, సో ఇది ప్రూఫింగ్ అనమాట. ఫస్ట్ గ్రూప్ అయితే ఇది. escape, micro, నెక్స్ట్ గ్రూప్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఒకసారి వస్తాను. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని
చూసి విజిట్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. మీరు నేను బాగుండడమే కాదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.